హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ పేరు 'చీకటిపాలెం'. మ్యాప్స్‌లో కూడా లేని ఒక విలేజ్ ఉంది. అక్కడ నైట్ అయ్యాక ఎవ్వరూ బయట తిరగరు. నా పేరు వివేక్. నేను సర్వే ఆఫీసర్‌ని. గవర్నమెంట్‌కి ఒక కంప్లైంట్ వచ్చింది. అడవి మధ్యలో ఉన్న ఒక పాత విలేజ్ నుండి 3 నెలల నుండి ఎవ్వరూ బయటికి రాలేదు అని. సిగ్నల్ లేదు, కరెంటు కూడా లేదు. కానీ ప్రతి రాత్రి అక్కడ లైట్స్ కనిపిస్తాయని విలేజర్స్ చెప్పారు. నేను జీప్‌లో అక్కడికి వెళ్ళాను. ఈవినింగ్ టైంకి విలేజ్ చేరుకున్నా. ఆ ఊరి పేరు చీకటిపాలెం. విలేజ్ మొత్తం చాలా పాతగా ఉంది. గుడతతో కట్టిన ఇల్లులు, విశాలమైన రోడ్స్. కానీ విచిత్రం ఏంటంటే విలేజ్‌లో చాలామంది ఉన్నారు. అందరూ సైలెంట్‌గా నా వైపు చూస్తున్నారు. వాళ్ళందరి మొహాల్లో అసలు చలనమే లేదు. విలేజ్ పెద్ద మనిషి వచ్చాడు. ఒక ముసలాయన. అతనికి తెల్లగడ్డం వచ్చి ఉంది. అతను అన్నాడు, "నైట్ అయ్యాక ఇంటి బయటికి రావకండి" అని. నేను ఎందుకు అని చెప్పి కారణం అడిగాను. అతను మాత్రం ఏమీ సమాధానం చెప్పలేదు. ఒకే ఒక్క మాట అన్నాడు, 12 తర్వాత పిలుస్తారు అని. నైట్ నాకు ఒక స్మాల్ రూమ్ ఇచ్చారు. 11:45కి విలేజ్ మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. కుక్కలు కూడా అరవడం ఆపేశాయి. ఎగ్జాక్ట్‌లీ 12 గంటలకి బయట నుండి బెల్స్ సౌండ్ వచ్చింది. విండో నుండి బయటకు చూశాను. విలేజ్ రోడ్డు మీద తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ లైన్‌లో నడుస్తున్నారు. మెల్లగా తలలు కింద పెట్టి. అందరూ విలేజ్ చివరిలో ఉన్న పాత గుడి వైపు వెళ్తున్నారు. నాకు క్యూరియాసిటీ పెరిగింది. టార్చ్ తీసుకొని సైలెంట్‌గా వాళ్ళని ఫాలో అయ్యాను. టెంపుల్ దగ్గర మొత్తం మంచుతో నిండిపోయి ఉంది. విలేజర్స్ అందరూ టెంపుల్ ముందు నిల్చుకొని ఉన్నారు. కానీ ఎవ్వరూ కదలటం లేదు. అప్పుడే టెంపుల్ డోర్ మెల్లగా ఓపెన్ అయ్యింది. లోపల కంప్లీట్‌గా చీకటిగా ఉంది. ఒక అమ్మాయి వాయిస్ వినిపించింది. "ఇంకా ఒకడు కావాలి" అని. సడన్‌గా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా నా వైపు తిరిగారు. నాకు గుండె ఆగిపోయినంత పని అయ్యింది. అందరి కళ్ళు తెల్లగా మారిపోయాయి. ఆ విలేజ్ పెద్దాయన, ముసలాయన చూస్తూ, నవ్వుతూ ఉన్నాడు. 3 నెలల నుండి మీకోసమే వెయిట్ చేస్తున్నామని. నేను ఇమ్మీడియేట్‌గా పరిగెత్తాను. విలేజ్ రోడ్డులో మొత్తం చీకటిగా ఉంది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ప్రతి ఇంట్లో ఎంప్టీగా ఉంది ఇప్పుడు. అసలు మనుషులు ఎవ్వరూ లేరు. కానీ ప్రతి ఇంటి గోడ మీద సేమ్ ఫోటో ఉంది. ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో. ఫోటోలో సేమ్ విలేజర్. డేట్ 1162 సంవత్సరం. నాకు అర్థమయ్యింది. ఈ విలేజ్‌లో ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ చచ్చిపోయారు అని. సడన్‌గా టెంపుల్ బెల్స్ ఇంకా వేగంగా మోగడం మొదలయ్యాయి. నా వెనక ఫుట్‌స్టెప్స్ సౌండ్ వస్తున్నాయి. స్లోగా వెనక్కి తిరిగి చూశాను. టెంపుల్ ఒక అమ్మాయి రోడ్డు మధ్యలో నిల్చొని ఉంది. ఆమె జుట్టు చాలా పొడవుగా ఉంది. తెల్ల చీర కట్టుకొని ఉంది. ఆమె నవ్వుతూ చెప్పింది, "విలేజ్ నుండి బయటకు వెళ్ళడం అంత సులభమైన విషయం కాదు" అని. పొద్దున్నే ఫారెస్ట్ రోడ్డు పక్కన నా జీప్ దొరికింది. కానీ నేను దొరకలేదు. పోలీస్ రిపోర్ట్‌లో ఓన్లీ ఒక్క లైనే రాశారు, "చీకటిపాలెం విలేజ్ అఫీషియల్లీ డస్ నాట్ ఎగ్జిస్ట్" అని. ఇది ఇవాల్టి కథ. మీకు
ఈ కథ నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.